హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ త్వరలోనే ఉంది కాబట్టి అందరం ఇప్పుడు మాక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం. సో మాక్ టెస్ట్ని ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మనకు మంచి స్కోర్ వస్తుంది. సో మనకి ఏం జరుగుతుందంటే జనరల్గా మనం ఎంత ప్రిపేర్ అవుతామో అంతకి తగ్గ అవుట్పుట్ అనేది మనకి ఎగ్జామ్లో స్కోర్ రూపంలో రాదండి. మనకి ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇంకొక 5 క్వశ్చన్లు ఎక్కువ చేసేది బట్ కాలేదని ఒకటి ఉంటుంది చూసారా, అది అందరికీ జరుగుతుంది ప్రిపేర్ అయ్యే మనందరికీ. సో అటువంటి వాటిని ఏ రకంగా మినిమైజ్ చేయాలి అండ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం మేనేజ్మెంట్ని ఏ రకంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఈ వీడియో మీరు అందరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి ఒక ఇన్సైట్ దొరుకుతుందండి ఈ వీడియోలో. అంటే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను చెప్పిన స్ట్రాటజీని కనుక మీరు ఒక 7-8 మార్క్ ఎగ్జామ్స్ కనుక అప్లై చేసి చూస్తే మీకు దాని తర్వాత మార్క్ ఎగ్జామ్లో 100% మీకు అనేది మంచి స్కోర్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఏం మాట్లాడదాం అనేది రెండు టాపిక్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే హౌ టు అటెంప్ట్ ఎగ్జామ్ అండి. హౌ టు అటెంప్ట్ అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం చేయాలి, ఏ ఆర్డర్లో అటెంప్ట్ చేయాలి ఒకటి. 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హౌ టు అనలైజ్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలి, రాసిన తర్వాత అనలైజ్ చేయలేదనుకోండి నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు స్కోర్ ఇంప్రూవ్ కాదు. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, హౌ టు అటెంప్ట్ గురించి. సో ఇప్పుడు మీకు హౌ టు అటెంప్ట్ అని తెలవాలంటే మీకు మొత్తము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 80 అంతే కదా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80, టైం ఎంత 60 minutes అంటే 1 hour. ఇప్పుడు 80లో మీకు మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, జిఎస్ ఉంది, రీజనింగ్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అంతేనా. ఈచ్ సెక్షన్కి మీకు 20 క్వశ్చన్స్. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆర్డర్ ఆఫ్ అటెంప్టింగ్ ఎగ్జామ్. అంటే మీరు ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి, ఏ సెక్షన్కి ఎంత టైం స్పెండ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పేది మీరు కొంచెం జాగ్రత్తగా విని దీన్ని ఒక్క 2-3 ఎగ్జామ్లకి అటెంప్ట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఈజియెస్ట్ థింగ్ అండి, మీరు ఫస్ట్ జిఎస్ అటెంప్ట్ చేయాలి. మీరు జిఎస్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏముంటుంది, అయితే మీకు క్వశ్చన్ వచ్చు లేదా రాదు, ఈ రెండింటి తప్ప ఏం లేదు కదా. మీకు 20 క్వశ్చన్లలో ఎక్కడో ఒక క్వశ్చన్కి లేదా 2 క్వశ్చన్స్కి చదివినట్టుండి గుర్తు రాకపోవడం లాంటివి జరగవచ్చు, కానీ అటువంటి క్వశ్చన్స్ దగ్గర మనం టైం వేస్ట్ చేయొద్దు. సో ఇప్పుడు మీరు జిఎస్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు మొత్తం 20కి 20 ఒకటేసారి అటెంప్ట్ చేయాలి. జిఎస్ కోసం మళ్ళీ రావద్దు, ఒకసారి ఒక సెక్షన్ కంప్లీట్ చేస్తే జిఎస్ సెక్షన్ని మళ్ళీ ఈ సెక్షన్కి రావద్దు. ఈ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి నేనైతే 5 minutes కన్నా ఎక్కువ తీసుకోవద్దు అంటాండి. మీరు మ్యాక్సిమం 5 minutes తీసుకోవాలి, రైట్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ సెక్షన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంగ్లీష్ సెక్షన్కి అటెంప్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి కదా, 20లో మీరు ఓన్లీ 12 క్వశ్చన్స్ మాత్రమే మీ టార్గెట్. మీరు మిగతా 8 క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో రాలేవని అనుకోండి, మర్చిపోండి వాటి గురించి. ఆ 8 క్వశ్చన్స్ ఏముంటాయంటే మీకు అయితే క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు, అవి 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయి. లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, సెంటెన్స్ కరెక్షన్, ఇటువంటి ఒక 8 క్వశ్చన్లు ఉంటాయి చూడండి. అవి మీకు ఎగ్జామ్లో రాలేవనుకోండి ఫస్ట్ అయితే మీరు ఈ 12 క్వశ్చన్లని మీరు ఈచ్ క్వశ్చన్కి 45 seconds యావరేజ్గా అటెంప్ట్ చేయాలండి. అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ని మీరు 20 secondsలో కూడా పెట్టేస్తారు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు మీకు సినానిమ్స్ తెలిసి ఉందనుకోండి 20 secondsలో కూడా పెడతారు, కొన్నిటిని 1 minute కూడా పెట్టచ్చు. సో ఇలాంటి 12 క్వశ్చన్స్ని నేను యావరేజ్గా 45 seconds కనుక మీరు టైం తీసుకున్నారనుకుంటే 9 నిమిషాల్లో అయిపోవాలండి, మీకు 9 minutesలో అయిపోవాలి. 9 minutes కన్నా ఎక్కువ పట్టద్దు. మీరు ఎగ్జామ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేసి ఉండరు మోస్ట్లీ. మీరు ఎగ్జామ్లో స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు మీకు 60 minutes నుండి స్టార్ట్ అవుతుంది కదా, మీ 55 minutes వచ్చేసరికి ఎగ్జామ్లో ఇంకా అవైలబుల్ టైం మీకు 55 minutes వచ్చేసరికి మీ జిఎస్ సెక్షన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎగ్జామ్లో మీకు 46 minutes ఇంకా మిగిలి ఉంది అనే టైంకి ఇంగ్లీష్లో 12 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి ఇంగ్లీష్ నుండి బయటకు వచ్చేసేయాలండి. ఎగ్జామ్లో స్క్రీన్ పైన టైం ఎంత ఉందనేది చూడడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 10 మార్కుల ఎగ్జామ్స్ 55 minutes అయిన తర్వాత జిఎస్ కంప్లీట్ అయిపోయింది, 46 అయిన తర్వాత ఇంగ్లీష్లో 12 క్వశ్చన్స్ అటెంప్ట్ కంప్లీట్ అయిందనుకోండి, మీరు దీని తర్వాత చూడండి మీకు స్కోర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మీరు రీజనింగ్ అటెంప్ట్ చేయాలి. ఈ రీజనింగ్లో కూడా అంతే, 20 క్వశ్చన్స్ కాదు మీకు ఎగ్జామ్లో వచ్చింది, మీకు ఎగ్జామ్లో వచ్చింది ఓన్లీ 12 క్వశ్చన్సే అనుకోండి ఫస్ట్. సేమ్ ఇక్కడ కూడా మీరు 12 క్వశ్చన్లకి 45 seconds యావరేజ్ తోటి 9 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. 9 minutesలో ఎగ్జామ్ 9 minutes. ఇప్పుడు మీరు 46 నుండి మళ్ళీ మీరు 9 అంటే ఎంత, 37 minutes అయ్యేసరికి
మీకు జిఎస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఇంగ్లీష్ సెక్షన్లో 12 క్వశ్చన్లు అయిపోవాలి, రీజనింగ్ సెక్షన్లో 12 క్వశ్చన్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు క్వాంట్కి రావాలి. క్వాంట్లో కూడా మీరు అంతే 12 క్వశ్చన్లే తీసుకోండి. అంటే మీకు మీడియం టు హార్డ్ అనేవి 8 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ 12 క్వశ్చన్స్ కూడా నేను క్వాంట్కి ఒక్కొక్క నిమిషం అనుకుంటున్నాను. మీరు క్వాంట్లో కూడా మీరు 30 సెకండ్స్లో చేసే క్వశ్చన్ ఉంటుంది, 40 సెకండ్స్లో చేసే క్వశ్చన్ ఉంటుంది, 1.1 మినిట్ తర్వాత చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను యావరేజ్గా 1 మినిట్ పట్టుకుంటున్నాను. మీకు పర్సంటేజ్లో చాలా ఈజీ క్వశ్చన్ కూడా వస్తుంది ఒకటి, అప్పుడు అది మీకు 30 సెకండ్స్లోనే అయిపోతుంది. సో మీరు చూడండి, క్వాంట్లో 12 అయిపోయేసరికి మీకు మొత్తం టైం ఎంత అయిపోయిందండి? 12, 9, 9, 18, 20, 30, 35, 35 మినిట్స్ అయిపోయిందా? అంటే మీకు స్క్రీన్ మీద 35 మినిట్స్ అయిపోయిందంటే మీకు స్క్రీన్ మీద కనిపించేది ఎంత? ఇంకా 25 మినిట్స్ ఉంటుంది. 25 మినిట్స్ ఇంకా మిగిలి ఉండే టైంకి ఈ సెక్షన్ అంతా అయిపోవాలి మీది. అంటే మీకు జిఎస్లో 20, అంటే మీ జిఎస్లో మీరు ఎన్ని సాల్వ్ చేస్తారనేది పక్కన పెట్టేసేయండి, నేను అటెంప్ట్ గురించి మాట్లాడుతున్నా. 20 క్వశ్చన్స్, ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 12 అటెంప్ట్ అయిపోయి ఉండాలి. ఈ రకంగా అయిపోయి కనుక మీకు ఇంకా స్క్రీన్ పైన 25 మినిట్స్ మిగిలి ఉంటే ఫస్ట్ మీకు టెన్షన్ రాదు. నేను ఇక్కడ చెప్పిన ఇవేవి కూడా మీకు అన్ప్రాక్టికల్గా ఏవి చెప్పట్లేదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే ప్రతి సెక్షన్కి 45 మినిట్స్, ఆ క్వాంట్కి 1 మినిట్ పర్ క్వశ్చన్, ఇది సఫిషియంట్ టైమే. ఇప్పుడు దీని తర్వాత మీకు ఇంకా 25 నిమిషాల టైం ఉంది కదా. ఇప్పుడు ఈ 25 నిమిషాలని మీరు ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్కి మళ్ళీ రావాలి. ఇంగ్లీష్ సెక్షన్కి మళ్ళీ వచ్చి ఒక 4 క్వశ్చన్స్ చూడండి. 4 క్వశ్చన్స్ని నేను ఒక్కొక్క క్వశ్చన్కి నిమిషంన్నర టైం అనుకుంటున్నాను, 1.5 మినిట్. అంటే మీకు 4 క్వశ్చన్స్ కంటే ఇంకా 6 మినిట్స్ టైం పడుతుంది కదా, 6 మినిట్స్. సిమిలర్లీ నెక్స్ట్ మళ్ళీ రీజనింగ్ సెక్షన్కి రండి. 8 క్వశ్చన్లలో మీరు చూస్ చేసుకోవాలి 4 క్వశ్చన్లే. మీకు ఇంకా మిగిలిన 8లో మీరు ఒక 4 చూస్ చేసుకోవాలి అంతే. ఈజీగా మీరు ఏం చేయగలుగుతారో. ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ చూస్ చేసుకోండి. 4 క్వశ్చన్స్కి ఎంత మీకు ఇంకా? ఇక్కడ కూడా 1.5 మినిట్ అనుకుంటున్నాను, ఒక 6 మినిట్స్ టైం తీసుకోండి. సిమిలర్లీ క్వాంట్కి వచ్చేసి ఒక 4 క్వశ్చన్స్ చూస్ చేసుకోండి. అరే ఇక్కడ ఎంత అవుతుంది మీకు? ఇక్కడ క్వాంట్కి నేను 2 మినిట్స్ తీసుకోండి ఒక్కొక్క క్వశ్చన్కి. ఎందుకంటే మీరు ఫస్ట్ తీసుకోవడానికి 1 మినిట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు డబల్ 8 మినిట్స్ తీసుకోండి. ఎంత అయిందండి? 12 + 8, 20 నిమిషాలు అయిపోయిందా? చూడండి, 35 + 20 అంటే ఎంత? 55 మినిట్స్ అయిపోయింది. అంటే మీకు ఇంకా ఎంత టైం మిగిలింది? ఇంకా మీ దగ్గర 5 మినిట్స్ టైం మిగిలింది. ప్రతి సెక్షన్లో మీరు జిఎస్ సెక్షన్కి వచ్చేసరికి అది మీ ఇష్టం. మీరు 10 చేస్తారా, 12 చేస్తారా, 15 చేస్తారా, 20 చేస్తారా అనేది అది మీ ఇష్టం. కానీ ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంట్లో 16 క్వశ్చన్లు అటెంప్ట్ అయినాయి. ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంట్లో 16 క్వశ్చన్లు అటెంప్ట్ అయినాయి ఇప్పటికే. అంటే మీరు మేజర్ ఆఫ్ ది పేపర్ చేసేసినట్టే. ఇంకా 5 నిమిషాల టైం ఉంది మీ దగ్గర. ఒకవేళ మీరు ముందు సెక్షన్లో ఎక్కడైనా 1 నిమిషము 2 నిమిషాలు ఏదైనా సేవ్ చేయగలిగితే ఈ 5 నిమిషాలకి ఇంకొక 5 నిమిషాలు కనుక యాడ్ అవుతే మిగతా క్వశ్చన్స్ చేయొచ్చు. లేదా మీరు ముందు సెక్షన్స్లలో మీరు అనుకున్న టైం కూడా రాలేదనుకోండి, ఈ 5 మినిట్స్ అక్కడ యాడ్ చేసుకున్నా కూడా, అంటే ఇప్పుడు 55 మినిట్స్ కాదు, ఇప్పటికే 60 మినిట్స్ అయిపోయింది అనుకున్నా కూడా అన్ని సెక్షన్లలో మీరు 16 క్వశ్చన్లు అయితే చేసినట్టే కదా. మీరు అన్ని సెక్షన్లలో 16 క్వశ్చన్లు మీరు విత్ యాక్యురసీతో చేస్తే 100% మీకు జాబ్ వచ్చే స్కోర్ వస్తుంది. మీరు ఎగ్జామ్ని ఈ రకంగా అటెంప్ట్ చేయాలండి విత్ టైం. మీ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ పైన టైం పైన మీకు అన్ను ఉండాలి. 55 మినిట్స్ అయ్యిందా, జిఎస్ సెక్షన్ కంప్లీట్ అయిపోవాలి. 46 మినిట్స్ మీకు స్క్రీన్ మీద ఇంకా అవైలబుల్ కనిపిస్తుందా, ఇంగ్లీష్ అయిపోవాలి. నెక్స్ట్ మళ్ళీ 9 మినిట్స్ అయిపోయిందా, మీకు రీజనింగ్ అయిపోవాలి. సో మీకు స్క్రీన్ పైన ఇంకా అవైలబుల్ టైం 25 మినిట్స్ ఉంది అంటే అన్ని సెక్షన్స్ ఒకసారి చూసి ఉండాలి. ఇప్పటికే మీరు ఈ ఇంగ్లీషు, రీజనింగ్ వాటిలో మిగిలిన 8 క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చదివేసి ఉంటారు. అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఆల్మోస్ట్, ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా, మీడియం క్వశ్చన్స్ ఉన్నాయా అనేది. సో ఈ 25 మినిట్స్లో మీరు ఇంకొక 12 క్వశ్చన్లు ఏ రకంగా చూస్ చేసుకోవాలి? 4. సో మీరు ఆల్రెడీ ఒక్కసారి క్వశ్చన్ చూసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. ఇది మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానం అండి ఇది. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క క్వశ్చన్కి వెళ్తామండి మనం. ఇప్పుడు నేను హౌ టు అనలైజ్ గురించి చెప్తున్నా. ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ కీ చూసుకుంటారు. కీ చూసుకోవద్దండి, అక్కడ చేసే మిస్టేకే మనం అది. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కీ చూసుకుంటాం, వచ్చా రాదా అని చూస్తాం, వదిలేస్తాం. కాదు, మీరు టైం చూసుకోవాలి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా. మీరు అనుకున్న టైం లైన్ ప్రకారం ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్లో 45 సెకండ్స్ అన్నా కదా, 45 సెకండ్స్ టైం తీసుకున్నా ఫస్ట్ రౌండ్లో. ఏది? సో మనకి జిఎస్కి మీకు ఫస్ట్ రౌండ్లో ఇంగ్లీష్కి వచ్చేసరికి 45 సెకండ్ టైం తీసుకున్నాం కదా.
ఎన్ని క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లెస్ దెన్ 45 సెకండ్స్ తీసుకుంది. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లెస్ దెన్ 1 మినిట్ తీసుకుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రేటర్ దెన్ 1 మినిట్ తీసుకుంది. ఇది ఒక్కసారి చూడాలి, అర్థమైందండి? ఇది చూస్తూ మీరు మార్క్కి ఈ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ 45 సెకండ్స్ కన్నా, ఇప్పుడు మీరు 12 క్వశ్చన్లు ఖచ్చితంగా 45 సెకండ్స్ కన్నా తక్కువ అనుకున్నాం కదా, దీన్ని మీరు ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకో 13 క్వశ్చన్లకో 14 క్వశ్చన్స్కో. సో ఈ టైం లైన్ అనేది గ్యారంటీగా మీరు చూడాలండి. ఈ టైం లైన్ మీరు ఈచ్ మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాంట్ సెక్షన్స్లో మీకు 30 సెకండ్స్ కన్నా తక్కువ తీసుకున్న క్వశ్చన్స్ ఎన్ని, అట్లీస్ట్ ఒక్క 4 క్వశ్చన్లన్నా, మీరు 5 క్వశ్చన్లన్నా 30 సెకండ్స్ కన్నా తక్కువ తీసుకొని ఉండాలి. 30 సెకండ్స్ నుండి 1 మినిట్ లోపు తీసుకొని, ఎందుకంటే మీకు ఈచ్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పైన నంబర్ అదే టైం టేకెన్ కూడా వస్తుంది కదా ఈచ్ క్వశ్చన్కి. మాక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్లో మీరు మాక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఇప్పుడు మీరు క్వాంట్లో 30 సెకండ్స్ కన్నా తక్కువ తీసుకున్న క్వశ్చన్స్ ఏముంది, 30 సెకండ్స్ నుండి 1 మినిట్ మధ్యలో ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నారు, 1 మినిట్ నుండి 1.5 మినిట్స్ మధ్యలో ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నారు, 1.5కి 2 మినిట్స్ కానీ ఎన్ని తీసుకున్నారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తా, ఇది ఎవ్వరు మీరు చూడండి 3 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకున్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. ఇది నేను మీకు అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు మొత్తం ఎగ్జామ్లో చూడండి 3 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకున్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నేను గ్యారంటీ చెప్తున్నా, ఒక 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 4 క్వశ్చన్స్ అంటే మీరు 4 క్వశ్చన్స్ చేయడానికి 3 × 4 మినిట్స్ అంటే 12 మినిట్స్ వేస్ట్ చేసినట్టే కదా. దీంట్లో 4 క్వశ్చన్స్లో కూడా మీరు 1-2 రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు 7-8 నిమిషాలు రాంగ్ క్వశ్చన్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు. ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో 3 మినిట్స్, 2.5, 4 మినిట్స్ కన్నా ఎక్కువ ఎన్ని తీసుకుంటున్నాయి, అన్నీ తీసుకుంటున్న తర్వాత అవి రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా. సో మీరు నెక్స్ట్ టైం ఒక 8వ మాక్ ఎగ్జామ్ 9వ మాక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ మీద ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారనుకోండి, టైం పెడుతున్నారనుకోండి, మీకు మైండ్ ఆటోమేటిక్గా గుర్తిస్తుంది మీకు ఈ ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు తొందరగా ఈ క్వశ్చన్ నుండి స్కిప్ అయిపో 3-4 మినిట్స్ అవుతుందని. సో మీరు ఇలా టైం ఎగ్జామ్లో మీరు ఎంత సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారో మన మైండ్ని టైమింగ్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. సో మీరు ఈ రకంగా ఫస్ట్ ఆర్డర్ చూసుకోండి ఎగ్జామ్ రాయడం. దాని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ ఈచ్ సెక్షన్ వైజ్గా ఎన్ని క్వశ్చన్లు ఎంత టైం తీసుకున్నారు. సో మీకు ఇలా బ్రాకెట్ తెలియాలండి. 30 సెకండ్స్ కన్నా తక్కువ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 30 to 1 మినిట్ ఎంత ఉంది, 1 to 2 మినిట్స్ ఎంత ఉంది. మీరు ఏదైనా ఒక బ్రాకెట్ తీసుకోండి. 2 or 3 మినిట్స్ కన్నా ఎక్కువ అవుతుంది. మీరు రాను ఏం చేయాలంటే 2 or 3 మినిట్స్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అసలు ఒక్కటి కూడా ఉండకుండా చూసుకోవాలి. అయితే 1 ఉంటే ఏం కాదు, 1 or 2, 4-5 క్వశ్చన్స్ మాత్రం మీరు 3-4 మినిట్స్ పెడుతున్నారనుకోండి, మీరు ఈజియెస్ట్ క్వశ్చన్స్ని వదిలేస్తున్నారు అన్నట్టు దాని మీనింగ్. అవి చేయకపోవడమే మంచిది. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే నాట్ ఓన్లీ జీడీ, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ స్ట్రాటజీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ సెషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేను మీకు ఒకటి వీడియో చేశాను ప్రాక్టీస్ సెట్, ఒక్కసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ రోజు నుండి కూడా డైలీ నేను మీకు ప్రాక్టీస్ సెట్ వీడియోస్ చేస్తుంటాను ప్రీవియస్ క్వశ్చన్స్ని. ఆ వీడియోస్ చూస్తే మీకు ట్రిక్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.